హాయ్, మన హైదరాబాద్లో ప్రజెంట్ ఫార్మ్ ల్యాండ్స్ అంటే శ్రీగంధం చెట్లు నాటుతాం, మీకు 20 ఇయర్స్లో రిటర్న్స్ వస్తుంది. లేదా ఖర్జూరం చెట్లు నాటుతాం, సో దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ వల్ల మీకు రిటర్న్స్ వస్తాయి. ఇలా చెప్తున్నాను. అసలు ఫార్మ్ ల్యాండ్స్ అనేవి మన హైదరాబాద్లో ఎలా ఉన్నాయి, ఎలా ఉంటే బాగుండు, ఒకసారి వీడియో చూడండి. కొన్ని ఫామ్లల్లో కొన్ని చెట్లు పెడతాము, సో అండ్ సో చెట్లు అని చెప్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ల్యాండ్లలో చెట్లే పెరగవు. దిస్ ఇస్ ఎ ఫేక్ ప్రామిస్. శ్రీగంధం చెట్లు ఇట్లా సో అండ్ సో ఉంటాయి, శాండిల్వుడ్ రిలేటెడ్ ఇవన్నీ. కొన్ని ఫామ్లలో ఏమంటారంటే మీకు చెట్లు పెంచి కొన్ని ఫ్రూట్స్ అనేది వస్తే అవి మీకు మీ మెయింటెనెన్స్ అది ఇది సో అండ్ సో అంటారు. అది ఓకే మళ్ళీ కూడా. బట్ ఈ కొన్ని చెట్లు మాత్రమే రేపటి రోజున 10 years తర్వాత ఇవి పెంచి పెద్దగా చేసి దాని తర్వాత మేము అమ్మి వాళ్ళకని మీకు కొంచెం పర్సంటేజ్ మాకు కొంచెం పర్సంటేజ్ అని అంటారు. అవి ఎప్పుడు వేరే కావాలి, అవి ఎవరు అమ్మాలి, ఏం చేయాలి? ఇప్పటి వరకు కొన్ని ఎన్నో ఫామ్ ల్యాండ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఒక్కరు కూడా చెట్లు పెరిగినట్టు లేవు, పెరిగి అమ్మినట్టు లేదు. చూశారు కదా సార్. అంటే మన హైదరాబాద్ కొన్ని నెలల్లో ఫామ్ ల్యాండ్స్ అనేవి అంటే ఏదైనా చెట్లు అనేవి బతకవు. అంటే మన టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ అనేవి అలా ఉన్నాయి మన హైదరాబాద్లో. అసలు ఫామ్ ల్యాండ్ అంటే ఎలా ఉండాలి అంటే మనం వెళ్ళి వీకెండ్లో ఎంజాయ్ చేసి వచ్చే విధంగా ఉండాలి. సో నేను ఒక ఫామ్ ల్యాండ్ మీకు చెప్తున్నా. సో ఇది సిటీ అవుట్స్కట్లో ఉంటుంది. ఇది సో 9 acres మామిడి తోట. ఇది ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న మామిడి తోట. ఇది ఇందులో మామిడి పళ్ళు కూడా వస్తున్నాయి. అండ్ ఇందులో చుట్టూ కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్, వాటర్ కూడా ఫ్రెష్ వాటర్ రావడం జరుగుతుంది. అండ్ హైవే కూడా ఇది సెకండ్ బిట్. సో దీంట్లో మేము ఏం చేస్తున్నామంటే ఈ 9 acres ల్యాండ్లోన ఆల్రెడీ మామిడి చెట్లు ఉన్నాయి కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే కాటేజెస్ కడుతున్నాం. సో కాటేజెస్ కట్టి ఎవరైనా వెళ్ళి స్టే చేసి అండ్ అక్కడ ఏవైనా ఫ్రూట్స్ అని, ఫ్రెష్ ఫ్రూట్స్ అని, వెజిటేబుల్స్ అని ఆర్గానిక్గా పండించినవి తినాలనుకున్నా తినొచ్చు. ఎందుకంటే మేము అక్కడ గ్రో చేస్తున్నాం ఆర్గానిక్గా. అండ్ అక్కడ ఫిషెస్, మీటు, చికెను ఇవన్నీ కూడా అక్కడే ఫ్రెష్గా, అంటే అక్కడే మేము అన్ని కూడా గ్రో చేస్తున్నాం కాబట్టి అక్కడే ఫ్రెష్గా వెళ్ళి తినొచ్చు. అండ్ మనకి బర్త్డే పార్టీస్ కూడా అక్కడ చేసుకోవచ్చు. అండ్ ఓన్గా కిచెన్స్ ఉంటాయి. సో మీరు ఒకవేళ ఓన్గా మీరే చేసుకోవాలనుకుంటే మీరే చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు ఆ కూరగాయలు అండ్ ఆ మీటు అవన్నీ కూడా. సో ఆ విధంగా ఆ లొకాలిటీలో మేము ఏర్పాటు చేస్తున్నాం 9 acre ఫామ్ ల్యాండ్స్లో. ఇందులో మళ్ళీ మనకి సీసీ కెమెరాస్ ఉంటాయి. సో మీరు ఇంటి నుంచే మీ ఫామ్ ఎలా నడుస్తుంది అనే విధంగా మీరు చూసుకోవచ్చు. సో మనకి కంటిన్యూగా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి అమౌంట్ ఉంటుంది. సో ఆ అమౌంట్ పే చేసి వాళ్ళ లోన్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి మంచి రిటర్న్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. అండ్ ఇంకా పిల్లలతో వెళ్తే అక్కడ పిల్లలకి ఆడుకునే విధంగా అండ్ పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఆ 9 acres ఫామ్ ల్యాండ్స్లో మేము అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఆ లొకాలిటీలో ఇప్పుడు వరకు ఇలాంటి ఫామ్ ల్యాండ్స్ అనేవి ఎక్కడా లేవు. సో మేము పెట్టేది ఏంటంటే అంటే ఇది నేషనల్ హైవే 167కి ఆనుకొని ఉంటుంది, సెకండ్ బిట్లో వస్తుంది. అండ్ ఆ హైవే కూడా ఒక టోల్ గేట్ ఉంది, మన పోతునూరు టోల్ గేట్ అని. అటు మన హైవే మన ఫామ్ ల్యాండ్ ముందే ఆ టోల్ గేట్ రావడం జరుగుతుంది. ఆ లొకాలిటీ కూడా ఇంతవరకు ఒక్క షాప్ కూడా అక్కడ లేదు. అంటే ఆలోచించండి, ఇంతవరకు అక్కడ ఏమైనా విధమైన ఇలాంటి డెవలప్మెంట్ ఏం లేదు. ఫస్ట్ మనం చేయడం వల్లే మనకి మంచి రిటర్న్స్ రావడం జరుగుతుంది. సో హైదరాబాద్ అంతే కదా, అసలు ఏం లేని హైదరాబాద్లోనే ప్రతి ఒక్కరు కూడా డేరింగ్ చేసి ముందుకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేశారు. చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళకి కోట్లలో కురిపిస్తుంది. సేమ్ అదే ప్లేస్ కూడా అలాగే అవడం జరుగుతుంది. ఎందుకంటే చుట్టూ కూడా విలేజెస్ ఉన్నాయి అండ్ వాటర్, ఫ్రెష్ వాటర్ దొరుకుతుంది. సో మనం వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్ అనేది. అండ్ ఆ చుట్టూ ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి, బయట వాళ్ళు ఎవరైనా ఎలా వస్తారో అనుకుంటే మనకి నాగార్జున సాగర్ అనేది దగ్గరలో ఉంది. అండ్ వైజాగ్ కాలనీ అనేది ఆ టూరిస్ట్ ప్లేస్ అనేది దాని దగ్గరలో ఉంది. అక్కడ చాలామంది బోటింగ్ అనే వెళ్తుంటారు. అండ్ బుద్ధుడి వనము అండ్ సాయిబాబా టెంపుల్స్ ఇలాంటివి అనేవి చాలా ఉన్నాయి ఆ దగ్గరలో టూరిస్ట్ ప్లేసెస్ అనేవి. సో వెళ్ళేదారిలో ఈ మన ఫామ్ హౌస్ గురించి తెలుసుకొని వెళ్ళి విజిట్ చేసి అండ్ నెక్స్ట్ వచ్చి అక్కడికి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ టైం ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు స్టే అనేది ఆలోచిస్తారు. ఆ స్టే అనేది మనం ఇవ్వగలిస్తే మన ఫామ్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి, వాళ్ళకి బెటర్ కలుగుతుంది. సో ఆ విధంగా ఈ ఫామ్ ల్యాండ్ అనేది మేము అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఎగ్జాక్ట్లీ ఇది ఎక్కడుందంటే మనకి మన అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 100 kilometers డిస్టెన్స్లో ఈ ఫామ్ ల్యాండ్ అనేది రావడం జరిగింది. ఈ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ 45 kilometersలో ఈ ఫామ్ ల్యాండ్ అనేది రావడం జరిగింది. సో అక్కడ ల్యాండ్ చూసుకుంటే ప్రజెంట్ పెర్ ఎకరా 1.30 CR వరకు, అంటే 1,30,00,000 వరకు అక్కడ ల్యాండ్ రేట్ పెరుగుతుంది. సో ఈ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి అక్కడ మంచి రిటర్న్స్ రావడం జరుగుతుంది. సో ఇలాంటి ఫామ్ ల్యాండ్స్ కోసం మీరు ఎవరైనా చూస్తే ఈ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇలాంటి ఫామ్ ల్యాండ్ కోసం చూస్తే వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.